మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు బొంబాయి రవ్వతో గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా రుచిగా ఉంటుంది, తొందరగా కూడా చేసుకోవచ్చు. ముందుగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని దానిలో 1 టీ స్పూన్ నెయ్యి వేసి కాగిన తర్వాత 1 కప్పు రవ్వ వేసి బాగా వేయించుకుందాం. ఇది చక్కగా దోరగా వేగిన తర్వాత దీనిలో 1 కప్పు బ్రెడ్ పొడి కూడా వేసి కలుపుకుందాం. ఈ రెండు బాగా వేగాలి. ఇప్పుడు ఇలా వేగిన ఈ రవ్వ మిశ్రమంలో 1 కప్పు పాలు పోసి ఒకసారి కలిపి ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ 1/2 కప్పు పాలు పోసి కలుపుదాం. ఇలా కొద్దిగా పాలు పోసి కలిపితే రవ్వ ఇలా ఉడుకుతుంది. ఇలా ఉడికిన రవ్వని ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారనిద్దాం. 10 నిమిషాలు ఆగితే రవ్వ మిశ్రమం చల్లారుతుంది. ఈలోపు ఒక బౌల్లో 1 కప్పు పంచదార, కప్పు నీళ్లు కూడా వేసి లేత పాకం రానిద్దాం. కప్పు పంచదారకి కప్పున్నర నీళ్లు పోయాలి. లేత తీగ పాకం రానిద్దాం. దీనిలో ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి పాకం వచ్చేంత టైంలో చల్లారిన రవ్వ మిశ్రమం యాలకుల పొడి కూడా వేసి గులాబ్ జామున్లా తయారు చేసుకుందాం. ఇవి కొద్దిగా కిస్మిస్లు, రవ్వ మిశ్రమం అరచేతిలో తీసుకొని రౌండ్గా చిన్న ఉండలా చుట్టి కొంచెం మజ్జిగ నొక్కి దీనిలో కిస్మిస్ పెట్టి మళ్ళీ రౌండ్గా చుడదాం. ఇవి అలా తయారు చేసుకున్న గులాబ్ జాములు. ఇప్పుడు వీటిని కాగుతున్న ఆయిల్లో వేసి వేయించుకుందాం. స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని వేడైన తర్వాత ఇలా తయారు చేసుకున్న గులాబ్ జాములు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఈ గులాబ్ జాములు ఆయిల్లో వేగాయి కాబట్టి ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు పంచదార పాకం రెడీ అయింది కాబట్టి గులాబ్ జామున్లు దేనిలో వేసి 1 నుండి 5 నిమిషాలు ఉడికించుకుందాం. అలా అయితే గులాబ్ జాములు పంచదార పాకాన్ని పీల్చుకుంటాయి. ఇలా 5 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రెడీ అయిన గులాబ్ జామున్ని ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే రవ్వతో గులాబ్ జామున్ రెడీ. అన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.